గీసింది ఎవరు? ఇతను నీకు తెలుసా? ఎవరితను? ఈయన నా భర్త అండి. ఈ బొమ్మ ఎవరు గీశారు? ప్లీజ్ చెప్పండి. ఏంటి, ఇతను నీ భర్త? ఇతను బతికే ఉన్నాడా? ఏంటండి ఎలా అంటారు? ఎందుకులా అడుగుతున్నారంటే, నేను ఈ సెల్లుకి వచ్చే ముందు ఇక్కడున్న ఖైదీతో ఇదే ప్రశ్న అడిగాను. తను చెప్పిన సమాధానం విని నేను చాలా షాక్ అయ్యాను తెలుసా. ఇప్పుడు నీ సెల్కి తనని పంపించి నిన్ను ఇక్కడికి పంపించారు. తను ఈయన గురించి ఏం చెప్పింది అది చెప్పండి. ఎవరో ఒక ఆమె ఇతని మీద పగతో రగిలిపోతుందట. ఇతన్ని చంపడం కోసమే ఇతని రూపాన్ని గోడ మీద గీసి ఎంతో కసిగా ఈ బొమ్మని మాటి మాటికి చూస్తూ తనొక సైకోలా మారి పగతో రగిలిపోయేదట. తని జైలు నుంచి వెళ్ళి 6 నెలలకు పైనే అయింటుందట. అవును గంగా, తనున్న కోపానికి బయటికి వెళ్ళిన మరుక్షణమే ఇతన్ని చంపుంటుందేమోనని అడిగాను. తనెవరు? తన పేరేంటి? ఆమె పేరు భైరవి అని చెప్పినట్టు నాకు గుర్తు గంగా. భైరవి? భైరవి గురించి నేను తెలుసుకున్నది ఏంటంటే, తను మామూలు ఆడది కాదట. చాలా శక్తివంతురాలట. ఏం చేయడానికైనా సిద్ధపడుతుందట. నీ భర్తకి ఇంతవరకు ఏమీ కాకపోయింటే ఇక నుండైనా జాగ్రత్తగా ఉండమని చెప్పు. అంటే మా ఆయనకి ఏదో ప్రమాదం పొంచి ఉంది. నేను వెంటనే ఆయన్ని కాపాడుకోవాలి. ఏం చేయాలి? నేను బయటికి వెళ్తే నందిని వల్ల నా కుటుంబానికి ప్రమాదం. ఇక్కడే ఉంటే ఆ భైరవి వల్ల నా భర్తకి ప్రమాదం. ఏం చేయాలో అర్థం కావట్లేదే. భగవంతుడా. గంగా, 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 గంగా లే. గంగా ఏమైంది? గంగా, గంగా, గంగా లే. గంగా, నా మాటలు విని స్పృహ తప్పి పడిపోయింది. భర్తని కాపాడుకోవాలని నువ్వనుకుంటున్నావు, నీ నుండి నిజం రాబట్టాలని నేననుకుంటున్నాను. ఇక నుండి నువ్వు నాతోనేగా ఉండబోతున్నావు. ఇప్పుడు కాకపోతేనే ఎప్పుడో ఒకప్పుడు నీ నుండి నిజం రాబడతాను. చెప్పండి అయ్యారు. అయ్యారు, అమ్మగారు అయ్యారు. ఎవరి గురించి అడుగుతున్నారు? అయ్యగారు, మాలాంటివా అమ్మగారు వచ్చేళ్ళారు కదా, ఆవిడ గురించే అడుగుతున్నాం. చెప్పండి, ఆవిడేం అడిగారు? ఎందుకు కోపంగా వెళ్ళిపోయారు? పాత చీర అడిగారు. దౌర్జన్యంగా అడగడం వల్ల ఏది ఇవ్వకుండా బయటికి తరిమేశారు. పెద్ద తప్పు చేశారండి. ఆపదలో ఉన్న మీ కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిన ఒక దేవతని మీరు గెంటేశారు కదయ్యా. ఏమంటున్నారు? ఆవిడెవరో తెలియకుండా మీరు తొందరపడ్డారు. ఆవిడ పేరు దేవనాయకే. తను మాలాంటి సాధారణ హిజ్రా కాదు. ఆవిడ దేవదూత. ఆవిడ పోతరాజు అవుతారు. ఆవిడ ఏదైనా చెప్తే అలాగే జరుగుతుంది. ఆవిడ గురించి తెలిసిన వాళ్ళందరూ ఆవిడ్ని దేవతలా కొలుస్తున్నారు. ఆవిడ డబ్బులు కాసపడే మనిషి కాదు. ఆవిడ మా ఇంటికి ఎప్పుడు వస్తారా, నోరు తెరిచి ఏమడుగుతారా అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అంత గొప్ప మనిషి ఆవిడ. ఆవిడ వస్తానంటే ఎంత డబ్బైనా ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. కానీ ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా ఆవిడ అంత త్వరగా ఎవరి ఇంటికి వెళ్ళరు. మేమందరం కలిసే ఉన్నాం. ఆవిడకున్న దైవశక్తిని గౌరవించి
ఆవిడ్ని మేము ఎక్కడికి బయటికి వెళ్ళనివ్వం. మమ్మల్ని కాపాడే శక్తిలాగా మాతోనే ఉంచుకుంటాం. ఆవిడ గొప్పతనం అందరికీ తెలీదు. 6 నెలలుగా ఈవిడ బయట ప్రపంచంలోకి రాకుండా మేము దేవాలయంగా భావించే ఆవిడ ఇంట్లోనే ఉండిపోయారు. ఈరోజు ఉన్నట్టుండి ఇంట్లో నుంచి బయలుదేరి ఎవరితోనూ చెప్పకుండా ఆవిడ బయలుదేరి డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చారంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. మీరు చెప్పిన దాన్ని నమ్మాలో నమ్మకూడదో అర్థం కావడం లేదు. కావాలంటే నా కూతురి పాత పట్టు చీరుంది, అది ఇస్తాను, తీసుకెళ్ళివ్వండి. తప్పకుండా అమ్మకిస్తారు కదా. ఆవిడ ఎవరినైతే అడిగారో వాళ్లే ఇవ్వాలి. అది కూడా అనుమానంతో ఇవ్వకుండా పూర్తి నమ్మకంతోనే ఇచ్చి తీరాలి. మీరిచ్చే చినిగిపోయిన చీరను తీసుకొని ఆవిడేం చేస్తుంది చెప్పండి? కానీ ఆవిడ అడిగింది ఇవ్వడం మూలంగా మిమ్మల్ని పీడిస్తున్న శాపాలు, దోషాలు అవన్నీ మీ నుంచి తొలగించి ఆవిడ స్వీకరిస్తారు. మీ కుటుంబాన్ని కాపాడతారు. ఆవిడ మనసులో ఏముందో ఆ వస్తువుని మిమ్మల్ని అడిగి తీసుకొని మీకున్న సమస్యల్ని, మీకు రాబోయే ప్రమాదాల్ని అన్నిటినీ తొలగిస్తారని దాని అర్థం. జరగండమ్మా. అమ్మా అమ్మా అమ్మా